ఏ ఏరియాకు పోదాం? ఏ ఇంట్లో అయితే బంగారం పైకం బగ్గ దొరుకుతుంది? తాళమేసి ఉన్న ఇండ్లకు జొరుదామా, లేదంటే ముసలోళ్ళు ఒంటరిగున్న ఇండ్లు దేవులాడదామా? అబ్బో, దొరికితే పొరక చేస్తారు కాబట్టి ఎవ్వరు లేని యాళ్ళ చూసి గుల్లెకి చూద్దాం. ఏ గండ్ల చిల్లర చిక్కలు తప్ప ఏం దొరుకుతాయిరా? మంచి ఏటీఎం చూసి ఎత్తుకపోదాం. ఇగో ఈ సొంటి ఇకమతులు చేస్తుంటారు దొంగన్నలు. ఆ సొంటి పనిమంతుల ముచ్చట్నే ఇది కూడా. నిమ్మలంగా అడుగుల అడిగేసుకుంటా ఓ మోతెవరొచ్చిండు మొదలు. గీ బూట్లు నచ్చనట్టున్నాయి. ఇటు పక్కకొస్తుంటే ఇంకో కన్నొచ్చి చెప్పుల సైజు చూస్తుండు. ఇంతల్నే లైట్ ఎలిగినట్టు అనిపించే వరకు హబ్బెర కొడుకో దొరికినం రా అని ఉరుకుడు. ఇంత ఆత్రంలో కూడా ఓ జత పట్టుకపోయిందంటే మంచి పనిమంతుడే. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అపార్ట్మెంట్లకు చొర్రబడ్డరు చెప్పుల దొంగలు. పార్కింగులున్న బండ్లకెళ్లి పెట్రోల్ సుతా ఇగ్గుకపోయిండ్రు. సీక్రెట్ కెమెరాల చూసి దొరికించుకునే పనులున్నారు పోలీసులు. ఈ ముచ్చటిట్లుంటే అటు సిద్దిపేట జిల్లా అల్వాలలా ఒక్కనాడే 3 ఇండ్లకు సూటి పెట్టిండ్రు పనిమంతులు. తాళాలు ఉన్నటువంటి ఇళ్ళని తాళాలు విరగొట్టి హౌస్ బ్రేక్ చేశారు. ఒక ఇంట్లో 10,000 పట్టగొలుసులు, ఇంకో ఇంట్లో చెవి గులిపోయినాయని చెప్పేసి నమస్తే. తాళాలేసిన ఇండ్లే కాదు, ఈ ఇంటి ముంగట చెప్పులు కూడా ఈడుస్తలేరంటే గింత దరిద్రంగా తయారైండ్రేంద్రా నాయనా.